వెల్కమ్ టు పీడీటీవీ. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల తన ప్రత్యర్థి రాజకీయ పార్టీలను లక్ష్యంగా చేసుకుని మరొకసారి విమర్శలు అయితే చేయడం జరిగింది. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేయడం జరిగింది. వినుకొండలో జరిగినటువంటి హత్యకి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేస్తూ కూడా వినుకొండలో జరిగినటువంటి హత్య రాజకీయ హత్య కాదు, కేవలం వ్యక్తిగత కారణాలతో వ్యక్తిగత వైరంతో జరిగినటువంటి హత్య. ఆ హత్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఉపయోగించుకుంటుంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేయడం జరిగింది. వినుకొండలో ఎప్పుడైతే హత్య జరిగిందో మా పార్టీ కార్యకర్తను కూటమి చెందినటువంటి ప్రత్యర్థులు కావాలనే కక్ష కట్టి హత్య చేశారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది. ఇక హత్య జరిగిన తర్వాత వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వినుకొండలో వెళ్ళి ఎవరైతే మృతి చెందారో ఆ మృతుడి యొక్క కుటుంబాన్ని కూడా పరామర్శించి ఇది కేవలం రాజకీయ హత్యతోనే కక్ష కట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కూటమి చెందినటువంటి నాయకుల ప్రోద్బలంతో దాడులు చేస్తున్నట్టు కూడా వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేయడం జరిగింది. ఇక కూటమి చెందినటువంటి నేతలు అది రాజకీయ హత్య కాదు, వ్యక్తిగత కారణాలతో జరిగినటువంటి హత్య అంటూ కూటమి నేతలు చెప్తున్న నేపథ్యంలో వినుకొండలో జరిగినటువంటి హత్యకి సంబంధించి వైఎస్ షర్మిల అది రాజకీయ హత్య కాదు, కేవలం వ్యక్తిగత హత్య అంటూ కూడా వ్యక్తిగత కక్షలతో జరిగినటువంటి హత్య అంటూ కూడా హత్యకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత సమాధానం అయితే చెప్పడం జరిగింది. ఆ యొక్క వినుకొండలో జరిగినటువంటి హత్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఉపయోగించుకుంటుంది, రాజకీయంగా లబ్ధి పొందేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ కూడా వైసీపీ పార్టీని, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేయడం జరిగింది. వినుకొండలో ఎప్పుడైతే హత్య జరిగిందో హత్యకి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీలో ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఢిల్లీలో చేయబోయేటువంటి ధర్నాకి సంబంధించి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజకీయంగా ఉనికిలను కోల్పోయినటువంటి వైసీపీ పార్టీ వినుకొండలో జరిగినటువంటి వ్యక్తిగత హత్యను ఉపయోగించుకుని అక్కడ ధర్నా చేసేందుకు రెడీ అవుతున్నారంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శలు అయితే చేయడం జరిగింది. బాబాయ్ అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఎందుకు ధర్నా చేయలేదంటూ కూడా ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది. వైఎస్ వివేకాను హత్య చేసినటువంటి హంతకులతో కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయట తిరుగుతున్నారంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. అసెంబ్లీకి వెళ్ళకోకుండా హంతకులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి తిరుగుతున్నారంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో వైఎస్ షర్మిల అయితే విమర్శలు అయితే కురిపించడం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కూడా వైఎస్ షర్మిల ప్రతి హోదాకు సంబంధించి ఒక డిమాండ్ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం కేంద్రంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ప్రతి హోదా డిమాండ్ చేయాలంటూ కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకి అయితే కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. మొత్తంగా ఆమె చేసినటువంటి ఈ కామెంట్స్కి సంబంధించి వినుకొండలో జరిగినటువంటి హత్యకి సంబంధించి ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేస్తూ ఉంది.